సహాయం ఏ దిక్కు నుండి వస్తుంది? దేవుని వైపు నుండి వస్తుంది. తూర్పు నుండి కానీ, పరభాష నుండి కానీ, ఉత్తరం నుండి కానీ, దక్షిణం నుండి కానీ, ఎట్టు నుంచి రాదు. కానీ ఎప్పుడైతే మనం దేవుని తట్టు చూస్తామో అప్పుడే మనకు సహాయం కలుగుతుంది. ఇక్కడ భక్తులు అదే రాశారు, కొండల తట్టు నా కనులు ఎత్తుచుండగా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను. అంటే మనం కొండల తట్టు కనులెత్తితే మనకు సహాయం వచ్చేది. దేవుని తట్టు కనులెత్తితే మనకి ఏం కలుగుతుంది? సహాయం కలుగుతుంది. తర్వాత ఇక్కడ ఏముంది? యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వారు. మనకి ఎవరి వల్ల సహాయం కలుగుతుంది? యెహోవా వలన సహాయం కలుగుతుంది. మనకు మనుషుల వల్ల సహాయం కలగట్లేదు, అధికారుల వల్ల సహాయం కలగట్లేదు, దేవుని వల్లే సహాయం కలుగుతుంది. అలాగే ఆయన భూమి ఆకాశములను సృజించిన వారు. ఏ నరుడైనా కానీ ఇంటిని కట్టగలరు, మనం ఇంటిని కట్టగలరు. కానీ భూమి ఆకాశంలను మనం సృజించగలమా? సృజించలేము. అది ఎవరు సృజించగలరు? ప్రభువైన యేసుక్రీస్తు సృజించగలరు. అలాగే మనల్ని మనమే సృజించగలరు. ప్రభువైన యేసుక్రీస్తు మట్టితో మనల్ని సృజించరు. అన్ని దేవుడే సృజించారు కదా, మరి సహాయం కూడా ఆయన చేస్తారు.